చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఆశీవాణి నెంబర్ 1 కేంద్రం. వార్తలు చదువుతున్నది మీ జోడెద్దుల జగ్గారావు. ముఖ్యాంశాలు. మీకు యమలీల సినిమా గుర్తుందా? అందులో భూలోకానికి వచ్చిన యముడు చిత్రగుప్తుడు నగరంలో తిరుగుతుండగా గోడ మీద కుట్టిన పిడకలు చూసి చిత్రగుప్తుడు ఆవు గోడ మీదకు ఎక్కి పేడ ఎలా వేసిందా అని ఆశ్చర్యపోతాడు. అలానే ఉంది అంటూ ఆ డ్రైవర్ స్కిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మేడ్చల్ జిల్లా మల్లంపేట కేవీఆర్ వ్యాలీ కాలనీకి చెందిన సురేందర్ మద్యమత్తులో గురువారం అర్ధరాత్రి బౌరంపేట నుంచి మల్లంపేట వైపు కారులో అతి వేగంగా వెళ్తున్నారు. మహేశ్వరం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచిన కారు బొంగరంలా తిరుగుతూ పక్కనే ఉన్న జీతయ్య ఇంటి గోడపైకి వెళ్లి ఆగింది. భారీ శబ్దం రావడంతో ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు ఆందోళనకు గురై బయటకు వచ్చారు. గోడపైన కారు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. కారులో ఉన్న సురేందర్ను వారే కిందకు దించారు. మరొక వార్త ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడటం లేదని అనుకుందట. అట్టాగే చాలామంది ఇంట్లో ఉన్నాం, ఎండలో తిరగడం లేదు, మన తోలు తెల్లగా ఉంటుంది అనే భ్రమలో ఉన్నారు. అబ్బే, అలా కుదరదంటున్నారు వైద్యులు. మన జీవితాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే తిరుగుతున్నాయి. బయట చిన్న దుకాణాలు లేదా కూరగాయల మార్కెట్కు వెళ్ళినా ఫోన్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని అవసరానికి మించి తమకు తెలియకుండానే స్క్రీన్లకు రోజులో ఎక్కువ భాగం అతుక్కుపోతున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే నీలికాంతి నేరుగా కళ్ళపై పడి చూపును దెబ్బతీయడం మాత్రమే కాదు, మీ చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది కూడా సూర్యకాంతి లాగానే చర్మాన్ని డ్యామేజ్ చేస్తుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇది సూర్యుడి నుంచి వచ్చే యువీ కిరణాల కంటే ఎక్కువగా చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే 2 ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా చర్మంపై సన్నని గీతలు, నీరసం, నల్లటి మచ్చలు, అకాల వృద్ధాప్య సంకేతాలను కనిపిస్తాయి. మరో వార్త. ఈ మధ్య మొగుళ్లను చంపే భార్యల వార్తలు ఎక్కువయ్యాయి. అయిన దానికి కానిదానికి మొగుళ్లను కిరాయిచ్చి మరీ వేసేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. వాళ్లతో పోల్చుకుంటే ఈ మహిళ చాలా మంచిదని చెప్పొచ్చు. జస్ట్ కత్తితో 4 పోట్లు పొడిచి వదిలేసింది. తినడానికి స్నాక్స్ తేలేదన్న కోపంతో భర్తపై దారుణానికి ఒడుగట్టింది ఓ భార్య. అతడిపై కత్తితో దాడి చేసింది. అదృష్టం బాగుండి చేతికి చిన్న గాయంతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఓ మహిళ తినడానికి స్నాక్స్ తెమ్మని భర్తనడిగింది. బయటికి వెళ్ళి వచ్చిన అతడు స్నాక్స్ తేవటం మర్చిపోయాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త కొద్దిసేపటికే చినికి గాలివానలా మారింది. భార్య కోపంతో ఊగిపోయింది. భర్తపై కత్తితో దాడికి దిగింది. ఈ నేపథ్యంలో అతడి చెయ్యికి గాయమైంది. ఎట్టాగొట్టా పెళ్ళం నుంచి తప్పించుకున్న మొగుడు బతుకు జీవుడా అని బయటపడ్డాడు. మరో వార్త. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులు చాలా వరకు సొంతంగా ఆలోచించడం మర్చిపోయినట్టున్నారు. ఇదివరకు ఏదైనా కొత్త ఊరు వెళితే దారి పొడుగుతూ సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అంటూ కనబడిన వారిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్లేవాళ్ళం. ఇప్పుడు సెల్ల పుణ్యమా అని అడగటానికి నామోషిగా వీలై సెల్లును నమ్ముకుని గోతుల్లో పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మనుషులైతే అబద్ధాలు చెబుతారు. సెల్లో సొల్లు చెప్పకుండా కరెక్ట్గా చెబుతుందన్న గుడ్డి నమ్మకమే కొంప ముంచుతోంది. ఓ మహిళ నవీ ముంబై నుంచి ఉల్వేకు కారులో బయలుదేరింది. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె మార్గ మధ్యలో బేలాపూర్లోని వంతెన గుండా వెళ్లాల్సి ఉండగా గూగుల్ మ్యాప్ మరో దారి చూపించింది. దాన్ని అనుసరిస్తూ వెళ్ళగా కొన్ని నిమిషాల తర్వాత కారు నీటి వాగులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళను రక్షించి గోతులో నుంచి కారును బయటకు తీశారు. వార్తలు ఇంతటితో సమాప్తం.